హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. ఈరోజు మన స్వీట్ వచ్చేసి కరాచీ హల్వా. పర్ఫెక్ట్గా పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూద్దామా. చూసారా ఎంత ఫ్లఫీగా చాలా బాగుందో. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. ఇంకెందుకు కావాల్సిన రెసిపీలోకి వెళ్దాం రండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పుకి కార్న్ ఫ్లోర్ తీసుకోవాలండి. చూసారు కదా, ఒక కప్పు కార్న్ ఫ్లోర్ ఇలా ఒక గిన్నెలో వేసుకొని ఒక కప్పుకి 1.5 వాటర్ పోసుకొని మనం కలుపుకోవాలి. నేను 1 పోసాను. కొంచెం ఇదంతా కలిపిన తర్వాత ఒక హాఫ్ పోస్తున్నాను. మీ ఇష్టం, కావాలంటే 2 అయినా తీసుకోవచ్చు. నేనైతే 1.5 తీసుకున్నాను. ఇదంతా వండలేమి లేకుండా బాగా కలిపి దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని మనం బాండీ పెట్టుకుందామండి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ బాండీ సరిపోతుంది. దీంట్లో ముందుగా 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. 1 కప్పు పంచదార తీసుకుంటున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే 2 కప్పులు తీసుకోండి. నేను 1 కప్పే తీసుకున్నాను. చూస్తారు కదా, 1 కప్పు షుగర్కి 2 కప్పులు వాటర్ పోసాను. ఈ షుగర్ అంతా మెల్ట్ అయితే సరిపోతుంది, పాకం ఏం అవసరం లేదు. ఇది కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ ఫ్లోర్ మిశ్రమం, అది కొంచెం ఒకసారి మంచిగా అంతా కలుపుకొని దీంట్లో పోసుకోవాలి. వండలు ఏమీ లేకుండా చూసుకొని మళ్ళీ ఒకసారి ఇలా పోసుకోవాలి. ఇలా పోసుకుంటూ సిమ్లో పెట్టుకొని దీని దగ్గరుండి మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇలా కొంచెం థిక్ అవుతూ ఉంటుంది. ఏం పర్లేదండి, వండలు ఏమీ అవ్వవు. మొత్తం కలుపుకున్న తర్వాత మొత్తం ఈవెన్గా వస్తుంది. చూసారు కదా, దగ్గరుండి జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది త్వరగా అయిపోయే మిశ్రమం. చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. చాలా ఈజీ ఫ్రెండ్స్. దీని ప్రొసీజర్ అంతా ఇలా తిప్పుతూ ఉండటమేను. ఇదే కొంచెం శ్రమ అనిపిస్తుంది. అలాగే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఇది కొంచెం బాగా కాగిన నెయ్యి, అందుకని కొంచెం కలర్గా ఉంది. ఏం పర్లేదు, మీ దగ్గర నెయ్యి ఉన్నప్పుడు మాత్రమే చేసుకోండి. స్వీట్కి నెయ్యి చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది కూడా. చూసారా, నేను కొంచెం మంచిగా ఉన్న నెయ్యి వేస్తున్నాను. ఇది మనం మంచిగా దగ్గర పడే వరకు మనం వేసిన నెయ్యి అంతా ఇది పీల్చుకొని లైట్గా వదులుతూ ఉన్నప్పుడు అప్పుడు ఇది రెడీ అయినట్టు. చూసారా, ఇదంతా ఇట్లా అయిపోయింది కదా. దీంట్లోనే కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు వేస్తున్నాను. అలాగే ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ స్కిప్ చేసేయండి. కుంకుమ పువ్వు ఉంటుంది కదా, అది వేసేయండి. నా దగ్గర లేదు కాబట్టి ఇది వేస్తున్నాను. అలాగే యాలకుల పొడి కూడా వేసుకోండి. నేనైతే వేయట్లేదు, నాకు దీంట్లో వేయటం ఇష్టం లేదు కాబట్టి నేను వేయట్లేదు ఫ్రెండ్స్. చూసారు కదా, ఇదంతా కొంచెం బాగా దగ్గరికి అయ్యేలా నెయ్యి బయటకు వచ్చే వరకు ఇలా దీన్ని కలుపుకుంటూనే ఉండాలి. ఇదే కొంచెం కష్టం, చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు పక్కా కొలతలతో. సేమ్ ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఏమీ లేక వాల్నట్స్ పొడిని చేసి వేస్తున్నాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీ దగ్గర ఏవి ఉన్నా కానీ తప్పకుండా వేసుకోండి. నా దగ్గర వాల్నట్స్ ఉంటే వేసాను. చివరిగా కొంచెం నెయ్యి వేసి మళ్ళీ మొత్తం కలుపుతున్నాను. ఇదంతా రెడీ అయిపోవచ్చింది ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ అయితే ఇది పర్ఫెక్ట్గా అయిపోయినట్టే. ఇప్పటికే చూసారా, ఇదంతా కొంచెం నెయ్యి వదులుతూ ఉంది కదా. చూసారా, ఇట్లా హల్వాని పైకి తీసినప్పుడు ఇలా రిబ్బన్ లాగా పడుతూ ఉన్నప్పుడు ఇది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. చూసారా, నెయ్యి అంతా వస్తుంది కదా, ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మనం దీన్ని గ్యాస్ ఆపేసుకొని పక్కన వేరే ప్లేట్కి నెయ్యి రాసుకొని రెడీగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నెయ్యి రాసి ప్లేట్లో పెట్టేసాను నేను. ఈ ప్లేట్లో ఇది మొత్తం వేసేయాలి. చూసారా, కరాచీ హల్వా ఎంత సింపుల్గా, చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ దీనిపైన నేను వాల్నట్స్ పొడి వేస్తున్నానండి. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవి అవైలబుల్గా ఉంటే అవి తప్పకుండా వేసుకోండి. అలాగే ఇది 1 గంట 2 గంటల పాటు ఇలా వదిలేసేయాలి. నేనైతే 1 గంట పాటే వదిలేసాను. ఇలా కట్ చేస్తూ ఉన్నాను. చూసారా, గంటకి కొంచెం ఇలా వస్తుంది. అదే ఒక 2-3 గంటలు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే నాకు కట్ చేయటం కూడా సరిగా రాలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి. చూసారు కదా, ఇలా అంతా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎంత పర్ఫెక్ట్గా, చాలా బాగా వచ్చింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇంకెందుకు కావాల్సిన ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ప్లేటు కొంచెం తిక్కుగా ఉండాలనేసి నేను ఆ ప్లేట్లోంచి ఈ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నా ఫ్రెండ్స్. చూసారా ఎంత తిక్కుగా, ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చిందని మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.